అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. జవహర్ లాల్ నెహ్రూ ఉటకించారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఉటకించారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పేదవాడి ఆర్తిని మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. కొత్తగా 56 కార్పొరేషన్ మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ లోనే ఆవిర్భించాలని 62 సంవత్సరాల కాలం జాతీయ ఉద్యమం ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్ అబుల్ కలాం ఆజాద్ అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాడిని. మన సమర యోధుల త్యాగ నిరతికి నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఈ దేశం పైరు పచ్చనతో 1 minute. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపరు, అంతేగా నేను చదువుకుంటాను, కాల్చుకుంటాను, మసిగుడ్డగా వాడుకుంటాను, మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని, లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. నువ్వు ఆడదానమేనా? నీకు మాటలతో అర్థం కాదే, చేతలతోనే అర్థం. దానివల్ల ఎవరు నెత్తిన వేసాం కాల్చి? మొహం పగిలిపోద్ది, పిచ్చాశాలేసావు. కారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షలతోటి దాన్ని వక్రీకరించి లేనిపోని కథలు అల్లి ఒక 18 ఏళ్ల అబ్బాయిని, ఆ అబ్బాయి జీవితం మీద ఒక చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేసి సిదిరి అప్పలరాజు గారిని అదే విషయంలో విష ప్రచారం చేసి కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నదే. జైలు లోపలికి పంపించినటువంటి ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదే. ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. వాళ్ళ కుటుంబంపై లేనిపో నిందలు వేయడం, నోరు మస్తాడు పెకనా, ఆయనపై కక్ష సాధింపులు తీసుకోవడం అంటే ఆయన చేయని తప్పుకి ఇది అన్యాయం కాదా? స్పీడ్ అయిపో, మాకు స్టోరీ మార్చేస్తా, వెళ్ళు. ఓకే, సెకండ్ అండి. అసెంబ్లీకి రావాలి అంటే ముత్తాత గారి ప్రణామాలు. మాది ప్రధాన ప్రతిపక్షం. అటు చూడు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ చెప్పారు. అని చిలకకి చెప్పినట్టు చెప్పినా 40% ఓట్లు ప్రతిపక్షం. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు. ఏమిటో ఒకటి పాలక పక్షం, 2 ప్రతిపక్షం. మాకు తెలుసులేరా. మూడో పార్టీ లేదు, ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. రోజా గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అటాక్ చేస్తూ ఉంటారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్ చేస్తుంటారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రోజా అంటే హార్ట్ ఫేవరెట్ సోషల్ మీడియాకి. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనిపిస్తుంది. అబ్బా ఏమి చెప్పినావే. సింపుల్ గా తీసుకుంటారా? పెయిన్ అనిపించదా, బాధ అనిపించదా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అది ఒకప్పుడు అనిపించేది, ఇప్పుడు వాళ్ళని చూసి సిల్లీ గాయ్స్. ఏంట్రో గొంతులేస్తుంది. కొత్తలో పాలిటిక్స్ వచ్చినప్పుడు ఏంట్రా అసలు మనం ఎవరో వీళ్ళకి తెలియదు, మన గురించి ఏం తెలీదు, మనల్ని ఎందుకు తిడుతున్నారు అని అనిపించేది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్ము
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.